నాగార్జున గారు, ప్రజలు ఓట్లేసి గెలిపించిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఆఖరికి ఈ వార్డు మెంబర్లు ఎవరిని కూడా వదలకుండా లాగేసుకుంటూ ఉంటే ఏంటి వైఎస్ఆర్సీపీ పరిస్థితి? ఇప్పుడు వీళ్ళంతా గ్రౌండ్లో ఉండి పనిచేసేవాళ్లే కదా, గట్టిగా నిలబడేవాళ్ళు కదా, వాళ్ళందరినీ ఈ విధంగా ప్రలోభాలతో, దౌర్జన్యాలతో, కిడ్నాపులతో బెదిరించి లాగేసుకుంటూ ఉంటే ఏంటి వైఎస్ఆర్సీపీ పరిస్థితి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. సరే, వీటన్నిటికి ముందుగా ఒక రెండు సంఘటనలు, ఒకరికి అభినందనలు తెలియజేస్తాను, కొంతమందికి ఒక చిన్నపాటి సలహా ఇస్తాను. ఒకటి అభినందనలు ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, లేకపోతే ఈ పార్టీ యొక్క ఉనికి పైన ఎన్నో రకాలైనటువంటి అనుమానాలు ఉన్నప్పుడు వాటన్నిటినీ నివృత్తి చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాడుతున్న ఇప్పుడు ఉన్నటువంటి మా అవినాష్ అన్నకు కానీ, లేకపోతే నందిగాం సురేష్ అన్నకు కానీ, లేకపోతే మిగతా ఉన్నటువంటి వారందరికీ ముందుగా నా ఉద్యమాభివందనలు. రెండు, నా సలహా సూచన ఎవరనంటే, ఒకటి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, రెండు హోంమంత్రి అమిత్ షా గారికి. వీరికి నా సలహా ఏంటంటే, అవకాశం దొరికితే, సందర్భం వస్తే అది చేజిక్కించుకొని మీ కుర్చీలు లాగడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమాత్రం వెనుకాడరు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండమని వాళ్ళకి సలహా. ఎందుకు ఇంత మాట చెప్తున్నానంటే, ఎన్నికల్లో ఫలితాలు, ఈవీఎంలు, ట్యాంపరింగ్ తప్పే ఉంది సార్ అంటున్నాను. దాంట్లో అసలు ఆలోచించే అవకాశమే వద్దు అని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ తెలివితేటలకి, పరిజ్ఞానానికి, సరే వెన్నుపోటు అంటే మా ఈ మధ్య బాధపడుతున్నారు, వెన్నుపోటు అని అనకండి అని అంటున్నారు. కాబట్టి వారికి సంబంధించినటువంటి ఏ దానికైనా కానీ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు కూడా దానికి కాననుకోకుండా ఉండరు. అవకాశమే దొరకాలి. కానీ సరిగ్గా చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు సరిగ్గా కనపడాలి. కానీ ఆ వెనుపోటు పడడానికి పెద్దగా ఏమాత్రం కూడా వెనుకడుగు వేయరు. ఎందుకు చెబుతున్నానంటే, సరే ఈవీఎంల ఫలితాల దాని గురించి మనం మాట్లాడుకున్నా కానీ ఒక 164 సీట్లతో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఏదో విధంగా ఈవీఎంల ద్వారా వచ్చినాయో, మరొక ద్వారా వచ్చినాయో, ఫలితాలే వచ్చినాయి. ఒక 164 స్థానాలు వచ్చాయి. దాదాపుగా అన్ని రకాలైనటువంటి పైన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా మీరే చూజ్ చేసుకున్నారు. రేపొద్దున రాష్ట్రపతి మారితే ఆ రాష్ట్రపతి కూడా మీరే పెట్టామని చెప్తారు. ఒక 53 ఉప ఎన్నిక పదవులకి ఉప ఎన్నికలు వచ్చిన 53 స్థానిక సంస్థలకి. అవును, దీనికి కోసం అంటే ఒక 6 నెలలు 7 నెలలు పూర్తయింది. దీనికోసం ఇంత అర్రులు జాచడం ఎందుకు? ఇన్ని ప్రలోభాలు గురి చేయడం ఎందుకు? ఈ విధంగా అరాచకాలు చేయడం ఎందుకు? ఈ విధంగా విధ్వంసాలకు గురి చేయడం ఎందుకు? ఈ స్థాయిలో డబ్బులు పెట్టి కొని, అసలు ఇది కూటమి ప్రభుత్వమా, కాలకేలు ప్రభుత్వం అని రాష్ట్ర ప్రజలందరూ భావించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? మీకు ఎందుకు ఇంత 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 ఉపద్రవం మీకు ఏదానికి వచ్చింది? మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఒక ఎంపీటీసీకి ప్రలోభాల గురించి వాళ్ళకి లక్షల కోట్ల రూపాయలు ఆశ చూపి, లేకపోతే వారి మీద కేసులు పెట్టి, వాళ్ళు ఏదో చిన్న బడ్డీ కొట్టో లేకపోతే చిన్న షాపు పెట్టుకుంటే వాటి అన్నిటిని కూల్చి, ఎందుకింత వైరాగ్యం కనపడుతుంది? ఎందుకింత కర్కసత్వం కనపడుతుంది? కనీసం నాగరికత, ఆధునిక పోకడలో ఉన్నటువంటి లేనిటువంటి జాతుల్లో కూడా ఇటువంటి కర్కసత్వం ఉండదు కదా. ప్రజాస్వామ్యం అనేది పరిచయం లేనటువంటి దేశాల్లో కూడా ఈ స్థాయిలో ఇటువంటి తీవ్రవాదమైనటువంటి భావజాలు ఉండవు కదా. ప్రజలు ప్రజలు గమనిస్తున్నారు కదా, అన్ని కళ్ళ ముందు కనిపించే దృశ్యాలే కదా. అవసరం ఏంది సార్ అంటున్నా సార్. అది నేను సార్, భారతదేశ ప్రధానమంత్రి మీకు సంబంధించిన వ్యక్తి, ముఖ్యమంత్రి మీకు సంబంధించిన వ్యక్తి, ఎక్కడో ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి త్రిపురాంతకంలో ఉన్నటువంటి ఎంపీపీ పదవి కావాలని దానికోసం ₹1 కోటి ఖర్చు పెట్టాల్సినటువంటి అగత్యం మీకు ఎందుకు వచ్చింది? ఇది సింపుల్ గా అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇది అసలు ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా. ఇంకొకటి కూడా అడుగుతున్నాను సార్, ఇక్కడ ఉన్నటువంటి కేఎస్ ప్రసాద్ గారు కూడా ఇది వినాలని అనుకుంటున్నాను. ఒకటి, ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో ఏం రాస్తున్నారంటే వైపీఎస్లు అని రాస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి దగ్గరగా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని, విశాల్ గున్ని గారిని, కాంతి రాణా టాటా గారిని, లేకపోతే కొంతమంది వాసుదేవరెడ్డి, ఇటువంటి అధికారుల్ని
వైపీఎస్ అని వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారు కదా, అసలు వైపీఎస్ కి అనుబంధంగా ఉన్నారనేటువంటి ఆరోపణలతోనే వారిని సస్పెండ్ చేశారే, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు ఎందుకు కొన్నావు నువ్వు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వార్డు సభ్యుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్ని, కౌన్సిలర్ని కొనాల్సినటువంటి అవసరం మీకేందుకు ఏర్పడింది? మా పార్టీలో పనిచేసిన వాళ్ళ కార్పొరేటర్ల యొక్క కాళ్ళు గడిగి నెత్తుని చల్లుకొని మాకు ఒక ఎంపీపీ పదవి ఇవ్వండి, మాకు ఒక ఎంపీటీసీ పదవి ఇవ్వండి అని ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్లు పెట్టి, టెలికాన్ఫరెన్స్లు పెట్టి స్థానిక ఎమ్మెల్యేలకి, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు బెదిరించాల్సినటువంటి స్థాయికి దిగజారాల్సిన అవసరం మీకేంది? అంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఇవన్నీ చేస్తున్నారా? మీకు ప్రజలు ఇచ్చిన లోకల్ లీడర్లు చేస్తున్నారా సార్? లేకపోతే కొలికపాటి శ్రీనివాసరావు గారి వల్ల ఎవడైంది సార్? కొలికపూడి శ్రీనివాసరావు గారి వల్ల తిరువూరులో ఏం జరిగింది? గ్రామ పంచాయతీ సెక్రటరీనన్నా మార్చుకోగలుగుతాడు ఆయన? ఆయన వల్ల ఏడవుతుంది సార్. మీరు భలేగున్నారు. అక్కడ ఉన్న కేసినేని చిన్ని గారో, లేకపోతే దేవినేని ఉమామహేశ్వరరావు గారో, లేకపోతే నారా లోకేష్ గారు పంపించినటువంటి ప్రత్యేక వాయిద్య బృందాలు ఆడ పనిచేస్తున్నాయి, కానీ కొలికపాటి శ్రీనివాసరావు గారికి అంత అధికారం కూడా ఎక్కడుంది? అసలు ప్రజాస్వామ్యంలో మేము గెలిచామని చెప్పుకోవడానికి రెండు ఆసక్తికరమైన విషయాలు చెప్తానండి. తిరుపతి ఎన్నికలు చూద్దాం. తిరుపతి ఎన్నికల్లో మొత్తం 49 డివిజన్లు ఉన్నాయి. ఓకే, ఎన్నికలు పెరిగితే 48 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 1 తెలుగుదేశం పార్టీ గెలిచింది. అవును. సరే, భూమన కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి రాజీనామా చేస్తే ఆ వైస్ మేయర్ ఎన్నిక జరిగింది. వీళ్ళకుంది ఒక్కడే, లింగు లిటుకు అనుకుంటూ ఒకడే ఉన్నారు. వీరి ద్వారా ఎన్నికల్లో ఎలక్షన్ పోటీ చేయాలి అని అంటే కాస్త కామన్ సెన్స్, సభ్యత, సంస్కారం, ప్రజాస్వామ్య విలువలు ఏదన్నా ఉండి కనీసం నామినేషన్ వేయాలన్నా ఉండాలి కదా సార్. సో ఈ విషయంలో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు లేకపోతే రాష్ట్ర ప్రజలు పాజిటివ్ గా తీసుకున్నా, నెగిటివ్ తీసుకున్నా, తాడిపత్రిలో ఎలక్షన్ జరిగింది సార్. అవును. తెలుగుదేశం పార్టీ 18 గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 గెలిచింది. ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎంపీ మాకే ఓటేస్తాడు, ఎమ్మెల్యే కూడా మాకే వస్తారు, కాబట్టి 18 అవుతాయి. సో ఎవరినన్నా ఒక్కరిని భయపెట్టో, బెదిరించో, లేకపోతే 4 రూపాయలు ఆశ చూపించో మా వైపు తిప్పుకుంటే ఎలక్షన్ గెలిచేస్తాం. అవును. ఈ విషయం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. సార్, ఏదైనా సరే మనం గెలవాల్సిందే, తాడిపత్రిలో జేసీ వాళ్ళని ఓడగొట్టాలని. సరే అన్న, బానే ఉంటుంది, బరేసాయండి, మీరు ఎలక్షన్ చేయండి, అది ఇదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈయన తాడిపత్రి వెళ్ళారు. ఎన్నిక జరిగేటువంటి రోజు వచ్చింది. మా ఎమ్మెల్యే గారిని హౌస్ అరెస్ట్ చేశారు సార్ పోలీసులు. ఏం చెప్పాలి మేము దీన్ని? ఈయన ఎలక్షన్స్కి వెళ్తే, ఈయన ఎన్నికల ప్రక్రియకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి మాట వినకుండానో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిన మాట వినకుండానో, ఎవరినో భయపెట్టో, లేకపోతే బామాలో బతివులాడుకోనో ఆ ఒక్కరిని తీసుకొచ్చి ఈ జేసీ ఫ్యామిలీ ప్రభాకర్ రెడ్డి గారిని ఓడించి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందేమో అని మా ఎమ్మెల్యేని మేము హౌస్ అరెస్ట్ చేసుకున్నాం. ఓకే, దీంట్లో మేము ఎక్కడ బేషాజాలకు పోలా. జేసీ ప్రభాకర్ రెడ్డి గారే అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుని ఉంటే నాకు ఈ పదవి ఉండేది కాదు అని స్వయంగా ఆయన నోటితో ఆయనే చెప్పారు. సో ఎందుకు మేము అనుకున్నామంటే, మేము 100లో 99.99% స్థానిక వ్యవస్థలను స్వీప్ చేసిన తర్వాత ఆ 0.01% కూడా మేము గెలవాలి అనే యుగో మసాజ్ మాకు అవసరం లేదనుకున్నాం. మేము లేదనుకున్నారు. తాడిపత్రిని ఒక ఎగ్జాంపుల్ గా మీరు చూపిస్తున్నారు. ఆ విధంగానే మీరు తాడిపత్రిని ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. మేము చాలా క్లీన్ పాలిటిక్స్ చేశాము, మేము తలుచుకుని ఉంటే అది కూడా మాకు వచ్చేసేది, తాడిపత్రి మున్సిపాలిటీ కూడా మా చేతిలోకి, రాష్ట్రం అంతా మా చేతిలో ఉండేది అని చెప్తున్నారు. కానీ అలా కాదు, ఎన్నికలంటే ఇలా నిర్వహించాలి, ఒక్క సభ్యుడి బలం లేకపోయినా సరే కొట్టేయాలి అనేది కొత్తది ఒకటి నేర్పించారు కదా. మీరు నేర్చుకుంటారా భవిష్యత్తులోనైనా? ఈ తాడిపత్రిలాగే ఉంటారా? మరి అదే చెప్తున్నాను సార్, కనీసం తిరుపతిలో అయితే ఒకటి ఉంది. నెల్లూరు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నెల్లూరులో 54 డివిజన్లు ఉంటే 54 క్లీన్ స్వీప్ వైఎస్ఆర్సీపీ. 54లో ఒక్కటి లేరు వైఎస్ఆర్సీపీ. సార్, టీడీపీ గెలిచింది సార్ మిగతా వాటిలో, వాళ్ళు పెట్టిన దాంట్లో.
సరే ఏం చెప్తాము, ఏం చేస్తాం? సరే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి Yes. ఆ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళందరూ బుచ్చిరెడ్డిపల్లిలో కూడా జరిగింది అనుకుంటా, వాళ్ళు వచ్చి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్పుకునే పరిస్థితి లేదు. మళ్ళీ ఓకే, స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు అని చెప్తారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ చేయించుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ అని చెప్తే బరువు పోయిద్దని మేము స్థానికంగా ఉన్నటువంటి లోకల్ వాళ్ళు గెలిచారు అని చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో మేము అడుగుతుంది ఒకటే, మీరు ఈ స్థాయిలో గడ్డి కరవాల్సిన అవసరం లేదు. మీకు సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉంది. మీరు నిజంగానే విశాఖపట్నం మేయరు ఒక యాదవ్ మహిళకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. వాళ్ళు స్థానికులు ఎవరికి రూపాయి పావలా కూడా లేని వాళ్ళని గౌరవించి వారిని స్థానికంగా ఒక యాదవ్ మహిళకి ఇవ్వాలని వారికి ఇచ్చాం. లేదు మిమ్మల్ని యాదవ మహిళని అక్కడ ఖచ్చితంగా దించాలి అని నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో వ్రతం తీర్చుకున్నట్టు ఆవిడని దించేశారు. ఒక 5 నెలలు ఓపిక పట్టండి, 6 నెలలు ఓపిక పట్టండి, పదండి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి. మీరు భయపడ్డం ఎందుకు దానికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి ఎన్నికలు మరో 6 నెలల్లోనో 8 నెలల్లోనో పూర్తవుతాయి కదా. సర్పంచ్ కాడి నుంచి మేయర్ దాకా, వార్డు మెంబర్ నుంచి కార్పొరేటర్ దాకా స్థానిక సంస్థలు జరిగేటువంటి ఒక సువర్ణ అవకాశం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది కదా. మీరు చచ్చి చెడి ముఖ్యమంత్రి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి 53 పదవులకు ఉప ఎన్నికలు జరిగితే 32 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఏం చేసుకుంటారు ముఖ్యమంత్రి పదవి మీరు? మేము 32 చోట్ల గెలిచాం. కనీసం రాత్రిలో హాయిగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు గౌరవంగా? ఎందుకు? మేము 32 చోట్ల గెలిస్తే తెలుగుదేశం పార్టీ గెలిచింది 9 చోట్ల. ఏంటి సార్ ఇంత స్థాయిలో ముఖ్యమంత్రి గారికి ఇంత స్థాయిలో జరిగేటువంటి అబాసుపాలు అవడం కాకపోతే ఏముంది? నువ్వు ఎన్నిక పెట్టినంత మాత్రాన మీరు రాజ్యసభ సభ్యులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారిని, మోబుదేవి వెంకటరమణ గారిని, బీదా మస్తాన్ రావు గారిని కొనగలిగావు గాని త్రిపురాంతకంలోనో లేకపోతే తిరుపతిలోనో ఉన్నటువంటి కౌన్సిలర్ని, కార్పొరేటర్ని, వార్డు మెంబర్ని కొనలేరు కదా. ఆత్మగౌరవం అనేది అడ్డొచ్చింది కదా మాకు. బాగా చెప్పారు. మీకు సాయిరెడ్డి గారు లాంటి వాళ్ళు, మస్తాన్ రావు లాంటి వాళ్ళు అయితే ఈజీగా దొరికేస్తారు. రూపాయి కాకపోతే 2 రూపాయలకు దొరుకుతారు. వాళ్ళు అంగడి సరుకుల్లాగా ఉంటారు కాబట్టి వాళ్ళు అమ్ముడుపోతారు. ఆత్మగౌరవంతో పెట్టుకున్నటువంటి దళిత బహుజన నాయకులు మాకు అవకాశాలు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకొని మేము మీ తారికి అమ్ముడుపోం కదా, మీ తాటకు చెప్పులకు భయపడం కదా. మీరు 9 చోట్ల గెలిచారు ఏదో మీద జరిగి. మరి బీజేపీ అయితే 1, జనసేన 1, 10 చోట్ల ఎన్నికలు వాయిదా పెడితే ఆ 10 చోట్ల కూడా గెలవాలని మళ్ళీ ఈ తిరుపూరు లాంటి చోట్ల మీరు చేసేటువంటి ఈ రాజకీయ రసక్రీడలు ఇట్లా ఉన్నాయి. కాబట్టి మీకు ఏం చెబుతున్నామంటే, సరే మమ్మల్ని కొట్లాడచ్చు, మమ్మల్ని తన్నచ్చు, మాకు బెయిలు, జైలు, అరెస్టుల మధ్యలో మమ్మల్ని ఉంచొచ్చు, కానీ మేము మీకు లొంగం కదా. ఈ రోజు కాకపోతే రేపైనా సరే మేము తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏమి విత్తితే అదే నాటుతుంది అనేటువంటి రూల్ ఆఫ్ ప్రొసీజర్ ప్రకారం మీరు అందరూ చదువుకున్నారు కదా పెద్దలు. ఆయన అయితే పిహెచ్డి మధ్యలో ఆపేశారు, కానీ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా, ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ది ఆపోజిట్ రియాక్షన్ అని. మేము తిరిగి ఇస్తాం కదా, బదులు ఇచ్చేస్తాం కదా. కాబట్టి మీకు అధికారం వచ్చింది కాబట్టి సూపర్ 6 హామీలు అమలు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, మీ పుత్రరత్నానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి ప్రపంచ స్థాయిలో మంచి గొప్ప విద్యాశాఖ మంత్రి గాని పేరు తెచ్చుకోండి. కానీ ఇటువంటి దారుణాలుగా ఒడిగడితే ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అనే విషయాన్ని కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.